యా, లాస్ట్ క్వశ్చన్. చెప్తున్నారా ఎవరైనా? ఓ చిన్న మూత ఎవరు చెప్తుండా కానీ. సరే, ఇప్పటి వరకు బయట మనుషులందరి రివ్యూస్ విన్నాం కదా. సో మొట్టమొదటిసారి మెయిన్ లీడ్గా అనిల్ గీలా గారు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి అక్కడ అనిల్ గీలా గారి వైఫ్ ఆమని గారు ఉన్నారు. సో ఫైనల్గా ఆవిడ రివ్యూ తీసుకొని మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఆమని గారు, జెన్యున్గా మీకేమనిపించింది చెప్పండి. ఇంకొచ్చేసాడు ఇంటికి, మొన్న ట్రైలర్ లాంచ్లో చెప్పారు కదా, ఇవాళ అయిపోయింది ఇంకా మొత్తం. అనిల్ వెబ్ సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అండ్ ఈ వెబ్ సిరీస్ వల్ల 6 months ఫ్యామిలీకి మాకు దూరంగా ఉన్నాం. అసలు చాలాసార్లు బాధపడ్డా, బట్ ఆ బాధ అనేది ఈ వెబ్ సిరీస్ని చూస్తే మాత్రం మంచి సక్సెస్ అనిపించింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అనిల్. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. చూసారా, లవ్ యూ చెప్తే ఏంటి మీరు అనిల్ గారు పట్టించుకోవట్లేదు. అదే. ఎస్, థ్యాంక్ యూ ఆమని గారు. థ్యాంక్ యూ టు ఆల్ ద వ్యూవర్స్ అండ్ మీ జెన్యూన్ రివ్యూ అందించినందుకు. ఎస్, మన మెయిన్ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. తెలుగు Z5 ప్రెజెన్స్ మోతెవరి లవ్ స్టోరీ ప్రివ్యూ ప్రెస్ మీట్కి ఇందుకి స్టేజ్ దొరకలేదు. సక్సెస్ మీట్ 12th రోజు కరీంనగర్ మమతా థియేటర్లో ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. కరీంనగర్లో మళ్ళీ మనందరం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ. అమ్మ, కొద్దిగా కష్టం తీరిపోయింది అనిపించింది. 6 నెలల కష్టము. ఈ 6 నెలల కష్టం కంటే ముందు 8 ఏళ్ళ జర్నీ, ఆ జర్నీ అంతా రీకాల్ అవుతూ ఉండే. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈడదా కష్టము, ఇంత పెద్ద థియేటర్లో మా బొమ్మలు పడతాయని చెప్పి అస్సలు కలగనలేదు. అన్న విజన్ ఎప్పుడు ఇప్పుడు ఏం చెప్పిండో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత నిజమవుతుంది. శ్రీకాంత్ అన్న అప్పుడే ఆ విజన్ని మేము నమ్మి ఆ మా ఇవల్యూషన్లో మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే చెప్పిండో అది నిజం కావాలన్నది. దానికోసం కష్టపడదాం మళ్ళీ ఎన్ని. సో ఈ జర్నీలో మాకే కొన్నిసార్లు డౌట్ వస్తుండే, ఎస్పెషల్ నాకైతే. ఎటు పోతాము అన్నప్పుడు తెర మీద బొమ్మ కనబడాలని చిన్న చిన్న సినిమాల్లో వేసినప్పుడు ఆ అవకాశాలు వచ్చినప్పుడు అనిపిస్తుండే. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా మా బొమ్మ కనబడుతున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దీనికి చాలామందికి అడ్రస్ చేయాలి. అంటే ఈ స్పీచ్ కంటే ముఖ్యంగా అందరూ చెప్తుంది ఏంటంటే ఈ ఈ ప్రాజెక్ట్ అనేది ప్రేమతో చేసిరు. అందరూ నిస్వార్థంగా కమర్షియల్గా ఆలోచించకుండా, మాకు ఇచ్చిన యాక్చువల్ బడ్జెట్లు చెప్పొద్దు, ఇవన్నీ బయటికి రావద్దు, మన కష్టం మాత్రమే కనిపించాలని చెప్పేసి బడ్జెట్ చెప్పట్లేం. కానీ మేము తీసుకున్న బడ్జెట్కి మేము ఇచ్చిన అవుట్పుట్కి వాళ్ళు వెరీ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ రెండోది, వాళ్ళకంటే ముందు ఇక్కడ ఉన్న బలగం, ఇంకా చాలా పెద్ద బలగం మిస్ అయింది. ఈ బలగం అంతా మేము ఏమైతే కలగన్నామో ఆ కళకు ఒక ఆయుధం లెక్క, సార్ అన్నట్టు ఆయుధం లెక్క పనిచేసి ఉండే. అందరూ నిస్వార్థంగా ప్రేమతోని, అసలు ఆ ఊర్లో ఆ 30 రోజులు పండగ లెక్క అయిపోతుండే మాకైతే. సో ఈ 6 నెలలు టక ఈ స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ కనబడుతున్న కొద్దీ 6 నెలలు టక కనిపిస్తున్నాయి. సో ఈ ఈవెంట్లో ముఖ్యంగా ఫస్ట్ చూడాల్సిన వ్యక్తి మా శివన్న. ఆయన ఏదైతే కలగన్నాడో, ఏదైతే రాసిండో, ఏదైతే తీద్దాం అనుకున్నాడో, ఏదైతే ఊహించుకున్నాడో, ఫస్ట్ బొమ్మ మేము చూసినామో అదే పట్టుదల, అదే ఖచ్చితంగా చేద్దాము, ప్రతిదీ పిన్ టు పాయింట్, ప్రతి చిన్న ఎమోషన్ కూడా ఆ అమ్మాయి ముంబై ఆమె చెప్పినట్టు ఆమెకు స్లాంగ్ నేర్పించి, ముంబై అంటే మళ్ళీ తెలంగాణ అమ్మాయి, ముంబైలో పెరిగింది.
సో ఆ స్లాంగ్ నేర్పించి స్లాంగ్ పరంగా ఈమెకు స్లాంగ్ పరంగా ఒక గ్రూప్ తెప్పించి సో ఆ కళ అనేది మిస్ అయినామన్న. నిజంగా ఓ అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే ఇద్దరు అన్నదమ్ముల లెక్క కాకుండా నిజంగా అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేస్తే ఎట్లా అనిపించిందో అట్లా అనిపించింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ప్రాజెక్టు, మా అందరికీ గుర్తుండిపోయే ప్రాజెక్టు. శివన్న ఈ పక్కన లేకున్నా కూడా ఈ 8 ఏళ్ళు ప్రయాణంలో పక్కన నిలబడి భుజం మీద చెయ్యేసి ముందుకు అని ఉండే. శివన్న మిస్ యూ, సక్సెస్ తర్వాత మంచిగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫస్ట్ మొన్న లాస్ట్ ఈవెంట్లో చెప్పినాము శ్రీకాంత్ అన్న నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం మై విలేజ్ షో మెల్లమెల్లగా ఇక్కడ దాకా వచ్చింది. ఈ మై విలేజ్ షో ఇంకా ముందుకు పోవడానికి మా 100% ఎఫర్ట్స్ పెట్టి అది ఏదైతే జనాల్లోకి ఒక ఇన్స్పిరేషన్గా వెళ్ళిందో, ఏదైతే దాన్ని ఇది మాది అని చెప్పి అనుకున్నారో దాన్ని ముందుకు తీసుకోవడానికి మా సాయశక్తుల కలిసి పనిచేస్తాము. ఆ ఇన్స్పిరేషన్ అట్లే ఉంచుకుంటూ ముందుకెళ్దామన్నా. నెక్స్ట్ డిఓపి, థ్యాంక్ యూ డార్లింగ్. ముగ్గురము త్రిమూర్తులు లెక్క ఏడివైనా ఏ రాత్రులైనా కూర్చొని డిస్కషన్ చేసుకుంటా ఆయన టైం అసలు టైం కాదు. నార్మల్గా టైమింగ్స్ అవి ఇవే క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా మాకు ఈ ప్రొడక్షన్ కొంచెం పెద్దది, తెర మీద చూపించే ప్రొడక్షన్ క్వాలిటీస్లో ఉండాలి మన బొమ్మ, ఆ క్వాలిటీ ఎక్కడ తగ్గద్దు అని చెప్పినప్పుడు మాకు గట్టిగా నిలబడ్డదైతే మన శ్రీకాంత్ అన్న. ఎందుకంటే ఆల్రెడీ 13 ఏళ్ళ నుంచి సినిమాటోగ్రఫీ మీద గ్రిప్ ఉండి ఇది ఎక్కడ తగ్గద్దు, ఇది మనం ఖచ్చితంగా థియేటర్లో చూస్తాము, బొమ్మ క్వాలిటీ ఉండాలని చెప్పి ఆ క్వాలిటీ ఇప్పుడు కనిపించింది. సో మళ్ళీ బడ్జెట్లు పక్కన పెడితే క్వాలిటీ మాత్రం సూపర్. థ్యాంక్ యూ మమ్మల్ని అందంగా చూపించినందుకు. నెక్స్ట్ చరణ్ అన్న ప్రాణం పోసిండు. నిజంగా మేము తీస్తున్నప్పుడు నవ్వుతారులే అనుకున్నాము, కానీ మ్యూజిక్ పడ్డాక మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు అనుకున్నాము. చాలామంది చూసి చెప్తున్నారు, చూసినావా ఏడుస్తున్నారు నీకు యాక్టింగ్ రానగా ఇప్పుడు యాక్టింగ్ పాస్ నువ్వు. సో చరణ్ అర్జున్ మీరు డిస్టింక్షన్లో కాదు, మీరు 100 మార్క్స్ వేసి పాస్ చేశారు మీరు. సో చరణ్ అర్జున్ అన్న థ్యాంక్ యూ. సో మొదటి ప్రాజెక్ట్కి నన్ను బాగా పుష్ చేసినందుకు, గుర్తుండిపోయేటట్టు పుష్ చేసినందుకు, ఈ మ్యూజిక్లు అన్నీ గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం తీర్చుకోలేక. రుణం లేదు, మన అందరిది రుణం. నెక్స్ట్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా హరిప్రియ మా ఫ్రెండ్, ఆమె అసలు ఈ జనరేషన్కి ఏ బట్టలు వేసుకున్నా సెట్ అవుతుంది. తూట్ల పాయింట్లు వేసుకున్నాము, కాంటలు చింపిన బట్టలు వేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా, కానీ ఆ 70కి మాత్రము ఆ అథెంటిసిటీ మిస్ కావద్దు. మళ్ళీ బడ్జెట్ అన్న బడ్జెట్లో మనం తీయాలని చెప్పినప్పుడు హరిప్రియ నిస్వార్థంగా 4 రోజులు వచ్చి అన్నీ సెలెక్ట్ చేసి, తను ఆల్రెడీ పెద్ద సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి మాకు టైం ఇచ్చి ఏదైతే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉందో దానికి అందాన్ని తీసుకొచ్చినావు నీ కాస్ట్యూమ్స్తోని. థ్యాంక్ యూ. నీకు సపోర్ట్గా నిలిచిన సఖీ డిజైనర్స్, నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళందరు నిజంగా నిస్వార్థము. ఇక్కడ ఏం చెప్పని అర్థమైతే లేదు. కొన్ని ఆ పారామీటర్స్ మావాడు చెప్తా ఉంటాడు, కొన్ని చెప్పొద్దు, కొన్ని చెప్పాలని చెప్పి అవి ఏం చెప్పని అర్థం కాక చెప్తున్నా. సఖీ డిజైనర్స్ వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు, ఒక బొటిక్ వాళ్ళు మాకు ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మీరు తీసుకురావాలి అంటే ఈమె